రైట్ డీటెయిల్ చూస్తే గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష చేస్తున్నారు. ఇక గోదావరి కలుషితం ప్రక్షాళన పుష్కర పనులపై చర్చలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 24 kilometers on the requirement on the ladder. So from Panchayat side we have a central scheme, can we bring another 30-40 lakhs in different schemes though. Atla pull up just at least can we any how can you plan it? The micro planning ala kudurudu manaki. And now this grid planning laga instead of thinking in a very broader way, micro planning is change a possibility in that. కల్చరల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కొంత గ్రాంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. టూరిజం నుంచి ఏం లేవా ఇట్లా సెంట్రల్ ప్రసాద్ చేసి సార్ మనం డెఫినెట్లీగా ఈ ప్రసాద్ స్కీమ్లో మనకి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పుష్కరాలకి టెంపుల్ ఉంది కాబట్టి అన్ని టెంపుల్స్ ప్రతి గ్రామంలో ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్స్ సర్క్యూట్గా చేసి ప్రసాద్ స్కీమ్లో పెడితే ఫండ్స్ తెచ్చుకోవచ్చు. హౌ మచ్ మనకి what is the limitation for us? Is it in the state limit or on the ప్రసాద్ స్కీమ్ గురించి మనం 500 that includes roads or only temple restoration? టెంపుల్ రెస్టారెంట్ ప్లస్ మన దానికి అప్రోచ్ కనెక్టింగ్ అలా దాన్ని ప్రసాదం స్కీమ్ సార్, దాని గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే సేమ్ గారు ప్రసాదం స్కీము ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో 3 టెంపుల్స్ కి ప్రసాదం స్కీమ్లో ఇచ్చేసారు. టెంపుల్ రెస్టరేషన్ చేస్తారు కానీ రోడ్స్ టెంపుల్ సార్ అన్నవరం కాంప్లెక్స్ లో ఎవ్రీ డెవలప్మెంట్ సార్, నాట్ టు అదర్ సర్క్యూట్స్. అన్ని డెవలప్మెంట్ ఇస్తారండి. అన్నవరం ఓన్లీ వన్ టెంపుల్. ఇప్పుడు అలాగే అన్నవరానికి ఇచ్చారు, అలా డెవలప్ చేయడానికి టెంపుల్ 25 crores ఇచ్చారు సార్ అన్నవరం. ఇచ్చారు. ఆల్ ఫెసిలిటీస్ ఇన్ అన్నవరం టెంపుల్. ఇప్పుడు శ్రీశైలం ఉందనుకోండి, మొత్తం అంతా డెవలప్మెంట్ చేశారు. 42 కోట్లతో శ్రీశైలం శ్రీశైలం అవుతుంది సార్. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి నరసింహస్వామి గుడి అవుతుంది, అన్నవరం అవుతుంది, సింహాచలం. ఈ 3 మనం ప్రసాదం స్కీమ్ లో కవర్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఏం చేశారంటే సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీని కొద్దిగా మార్పించారు. మార్పించి కిషన్ రెడ్డి గారు వాళ్ళు ప్రతిదానికి మీరు 40 కోట్లు ఒకే విధంగా ఎలా పెట్టమంటారు, 40 కోట్లు 35 కోట్లు కాకుండా ఈ ప్రసాదం స్కీమ్ ని కొద్దిగా తగ్గించి ఎక్కువ టెంపుల్స్ కి ఎందుకు ఇవ్వకూడదు. వాడు గైడ్ లైన్స్ ఎలా పెట్టారంటే అండి 45 కోట్లు 50 కోట్లు అని పెట్టేశారు. తగ్గించి ఎక్కువ టెంపుల్స్ కి ఎందుకు పెట్టకూడదని కిషన్ రెడ్డి గారు బాగా ఫైట్ చేస్తే వాడు ఇప్పుడు తగ్గించారు. తగ్గించి ఆ విధంగా మనం కూడా ఫైట్ చేసుకుని కొన్ని టెంపుల్స్ కనిపించుకోగలిగితే మనకు కూడా ఉపయోగం ఉంటుంది. నిన్న ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం గారు నిన్న చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఆల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ మనం ఒక ప్రపోజల్ తయారు చేసి వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం తీసుకెళ్ళి ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి ఈ 2-3 ప్రాజెక్ట్స్ పైన మనం తీసుకుంటే బాగుంటుంది. ప్రసాద్ స్కీమ్ కానీ అది కానీ ఏదైనా ఆ విధంగా మనం డబ్బులు తీసుకురాగలుగుతాం. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం బడ్జెటింగ్ చేసుకునే పరిస్థితుల్లో లేవు. అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్గా ఉండాలి ఫ్రమ్ ఆల్ పార్టీస్ అండ్ ఆల్ లీడర్స్. అది నేను ఒక చిన్న సబ్మిషన్ సార్, నేను 15లో ఎమ్మెల్సీ అయ్యాను, ఈసారి ఎమ్మెల్సీగా ఉన్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి డీప్ ఎక్సర్సైజ్, గతంలో పుష్కరాలు ఎంత ఎక్కువ జరగలేదు. ఎక్సర్సైజ్ అయితే ఎక్కువ చేస్తున్నాం, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం. మీరు అడిగింది డిప్యూటీ సీఎం గారు అడిగిన దానికి ప్రతిదానికి రిప్లై ఉంది. పంచాయతీ లేని కావాలి, మీరు రోడ్లు కావాలి, కంపల్సరీగా డెవలప్ చేయాలని అంటున్నారు కదా. సో దాని సొల్యూషన్ ఏంటి? మనం ఫండ్స్ తీసుకురావాలి. సొల్యూషన్స్ గురించి కూడా చెప్తాం సార్. అసలు ఈ పేరు మొదలెట్టింది మేమే. ఈ సాక్షి ఉంది, ఇందులో పూర్వోదయం ఉంది. ఎందుకు మన దగ్గర డబ్బులు ఎక్కువ డిఫిషియన్సీ ఉంది కాబట్టి వీటిని ఏదైనా మనం వాడుకోగలుగుతామా? అట్లా రెగ్యులర్గా మేడం గారు కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఆ రోడ్స్ దీంట్లో ఎలాగే ఇన్వాల్వ్ చేయగలుగుతారు మేడం గారు. మన ఎంపీ గారు చేస్తున్నటువంటి యాక్టివిటీ రెగ్యులర్గా వాటితో కూర్చుంటున్నారు. మన సీఎం గారితో ఎంపీ గారు మన కలెక్టరేట్ నెక్స్ట్ కూర్చొని మాట్లాడడం జరిగింది.
ఇమీడియట్గా చేసేయండి సార్. అంటే కమిట్మెంట్ అంటే యూ కెన్ సే దట్ విల్ ఎక్స్ప్లోర్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ 2 days. విల్ ఎక్స్ప్లోర్ కమ్ బ్యాక్. దే డోంట్ వాంట్ టు టేక్ చార్జ్. వన్స్ వి సే So we can work around. Okay, next slide. సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం డిఫరెంట్ స్కీమ్స్ లో ట్యాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. స్వదేశీ దర్శన్ ప్రసాద్ స్కీమ్, తర్వాత రైల్వేస్ నుంచి కొన్ని అలా వీఆర్ ట్రైన్ సార్. బట్ మనకి ఇప్పుడు 15 ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ ఇప్పుడు మీరు ఎంతసేపు రోడ్ల మీదే చెప్పారు కదా, సారీ రోడ్స్ గురించి చెప్పారు కదా. పీపుల్ విల్ బి కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ రైల్వే లైన్స్.